నమస్తే అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. శ్రీ అభయాంజని ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ మరియు మన సమాజం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అందరికీ శుభోదయం. మిత్రులారా, మన సమాజంలో ఎంతోమంది కడు పేదలు నిరుపేదలు జీవిస్తున్నారు. మరి వారందరికీ మన రైతన్నలే మన పంటలు పండించి ఆకలి తీరుస్తున్నారు. మరి ఎంతోమంది రైతులు మన ప్రజల ఆకలి తీరుస్తూ ప్రజల అవసరాలు తీరుస్తూ ఎంతోమందికి మన రైతుల యొక్క కష్టంతోనే మనం ఈరోజు సుఖంగా సంతోషంగా జీవించగలుగుతున్నాం. మరి అలాంటి రైతులకు లైక్ చేయాలంటే ఈ పొలం చూడండి, పచ్చని పొలాలు ఇంత పచ్చదనంతో ఎదగడానికి రైతు పడ్డ కష్టం మనం గుర్తించవచ్చు. ఆ రైతు పడిన బాధలు మనకు తెలియదు, కానీ ఈ పచ్చదనం చూసి మాత్రం మనం సంబరపడిపోతుంటాము. అందులో నుంచి వచ్చిన వరి గింజలు తిని వరి అన్నం తిని మనం కడుపు నింపుకొని సంతోషపడుతుంటాము. ఎంతోమంది ఆకలి తీర్చి సంతోషాల కారకున్న రైతులకు మనం మాత్రం లైకులు చేయము. ఒక రైతును కూడా మనము కష్టం వచ్చినప్పుడు ఆదుకోము. మరి అట్లాంటి రైతులను ఆదుకోవాలని, ఆ రైతుల బాధలు తెలుసుకోవాలని, ఆ రైతుల గురించి మనము ఎంతో గొప్పగా మాట్లాడుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇవాళ సమాజంలో ఎన్ని ఉన్నా రైతు లేనిది మాత్రం ఏది లేదండి. రైతు కష్టంతో, రైతు చేసిన పంటతోనే, రైతు పండించిన పంటతోనే మనం మార్కెట్లో ఎన్నో రకాల కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఆహార పదార్థాలు కానీ ప్రతి ఒక్కటి కూడా రైతు కష్టమని మనం చెప్పాలి. మరి అట్లాంటి రైతులు ఎంతో శ్రమ కోర్చి, ఎంతో కష్టాలు కోర్చి, వానకు వర్షాలకు మరియు చలికి ఎండకు తట్టుకొని నిలబడి గెలిచి రైతులు మనకు తమ కష్టాన్ని దారబోసి మనకు వాళ్ళ చెమట చుక్క దారలుగా వారి పంటను మనకు అందిస్తున్నారు. ఎండల్లో ఎండుతూ, వానల్లో తడుస్తూ, చల్లో వణుకుతూ కూడా రైతులు పంటలు పండిస్తున్నారు. మరి అలాంటి రైతులు ఇలా ఎంతమంది సుఖ సంతోషాలు జీవిస్తున్నారు. రైతు ఇళ్ళల్లో ఎంత ధనధాన్యాలు ఉన్నప్పుడు కూడా వారి ముఖాల్లో సంతోషం ఉన్నదా, వారి కుటుంబాల్లో సంతోషాలు ఉన్నాయా, వారి బతుకులో ఆనందం ఉన్నదా అనేది మనం తెలుసుకుంటే మాత్రం చాలా రైతు కుటుంబాల్లో విషాద ఛాయలే కనబడుతుంటాయి. ఎన్నో రైతు కుటుంబాల్లో చాలామంది ఇంకా అప్పుల బాధలు ఉన్నట్టు, మరియు ఎంతోమంది రైతులు మనోవేదనతో గురవుతున్నట్టు నేను స్వయంగా పల్లెటూరులో ఉన్నా కాబట్టి నేను చూస్తున్నా. ఎంతోమంది ఇంకా చాలని బతుకులతోనే వెల్లదీస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలి. మనం అందరం కూడా రైతులను సపోర్ట్ చేయాలి, వారి కష్టానికి మద్దతుగా నిలవాలి అనే ఉద్దేశంతో వారికి మనం ఏమి చేయలేకున్నా ఈ వీడియో ద్వారా వారికి లైక్ చేసి, షేర్ చేసి రైతును గుర్తించాలన్న నా సంకల్పాన్ని మీరు బలపరుస్తారని నేను ఈ వీడియో చేయడానికి గల కారణం. పొద్దునే ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే, ఈ వరి పొలాన్ని చూసినాక ఎందుకో నాకే ముచ్చటగా అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. మరి ఇంత మంచి పొలాన్ని, ఇంత పచ్చదనాన్ని, ఇంత ఆక్సిజన్ను మనకు ప్రజలు మరి ఈ చెట్ల చేమల ద్వారా అందిస్తున్న వారు పడుతున్న కష్టమని గుర్తించి నేను ఈ వీడియో చేయడం జరుగుతున్నది. మీరందరూ కూడా ఈ వీడియో చూసి మన సమాజం యూట్యూబ్ ఛానల్ను మరిన్ని వీడియోలు తీయడానికి మీరు మద్దతు ఇస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, మరియు మీరందరి యొక్క సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఈ వీడియో చూసిన వారందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు.